హాయ్ అందరికీ నమస్కారం. జనవరి 18 ఆదివారం అమావాస్య. సహజంగానే ఆదివారం అమావాస్య అంటే ఒక ప్రత్యేకంగా కనపడుతుంది మనకి. అది కూడా ఈసారి షష్టగ్రహ కూటమి ఏర్పడబోతోంది. ఒకే కక్షలోకి 6 గ్రహాలు రాబోతున్నాయి. ఏమిటి దీని ఫలితం ఏముంటుంది? చాలా మందికి మగధీర లాంటి సినిమా చూసిన తర్వాత ఇలాంటి గ్రహ కూటమిలు అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది, ఏదో ఒక ఫలితాలు మారబోతుంటాయి అనేది ఒక అవగాహన అయితే వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి ఆదివారం అమావాస్య నాడు ఏర్పడడం వల్ల ఏమైనా దుష్ఫలితాలు ఉంటాయా? ఏ రాశుల వారికి ఇబ్బంది కలుగుతుంది? అసలు ఏమిటి అని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా బ్రహ్మర్షి సుకేష్ శర్మ గారు ఉన్నారు, వేదిక్ సైంటిస్ట్ కూడా అయినా. సుకేష్ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అండి. సుకేష్ గారు, ఆదివారం అమావాస్య పైగా షష్టగ్రహ కూటమి అంటున్నారు, ఏంటి దీని ప్రత్యేకత? సాధారణంగా ఆదివారం అమావాస్య అంటేనే మన ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో మన తెలుగు వాళ్ళల్లో ముఖ్యంగా ఒక రకమైన భయం పడుతూ ఉంటారు. సినిమాల్లో కూడా దాని గురించి ఆదివారం అమావాస్య అర్ధరాత్రి ఇలా ఒక రకంగా చూపిస్తుంటారు. కానీ వాస్తవానికి జ్యోతిషాస్త్ర రీత్యా అమావాస్య అనేది ఎం చింతయతే కామం తం ప్రాప్నోతి వాప్నుయాత్ అని మనకు ఆల్రెడీ శాస్త్రమే చెప్తుంది. అంటే ఎవరికి ఏది కావాలంటే పాజిటివ్ అంటే పాజిటివ్ ఇస్తుంది, నెగిటివ్ కావాలి అన్నటువంటి వాళ్ళకి నెగిటివ్ కూడా ఇస్తుంది అన్నమాట అమావాస్య. అయితే ఈసారి విశేషించి షష్టగ్రహ కూటమి అనేటటువంటి 6 గ్రహాలు ఒకే విధమైనటువంటి కక్షలోకి లేదా ఒకే స్థానం లోపలికి వస్తూ ఉన్నాయి. వాటి యొక్క డిగ్రీస్ ప్రభావము భారతదేశం మీద ఎలా ఉండబోతుంది అనంటే, మన దేశానికి శత్రు దేశాలు ఎవరైతే ఉన్నారో ఈ శత్రు దేశాలందరూ కూడా ఇప్పటి వరకు విడివిడిగానే మన దేశం మీద రకరకాల కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది. ఇప్పుడు బహిర్గతంగా యుద్ధం కాకుండా ఇంటర్నల్గా అంతర్యుద్ధం అనేది ఈ షష్టగ్రహ కూటమి వల్ల, ఆ ప్రభావం వల్ల రాబోతుంది అని ముందుగా గమనించాలి. ఇప్పుడు దొంగలందరూ కలిసి ఒక జట్టు అవుతున్నట్టుగా ఇంటర్నల్గా లోపల మన భారతీయ శత్రువులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి మరింత భారతదేశం పైన అనేక రకమైనటువంటి కుట్రలు మరియు విశేషించి బయోవార్ లాంటివి ప్రకటించేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. వీటి ప్రభావం ఇప్పుడు వచ్చేటటువంటి ఉగాది తర్వాత కనబడుతుంది. ఉగాది తర్వాత కనబడుతుంది అంటే ఇప్పుడు పొలిటికల్ గా ఏదైనా ఇబ్బందులు వస్తాయా? చాలా మట్టుకు అయితే ప్రభుత్వాలు బలంగా ఉన్నాయి రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ, కానీ ఇట్లా బలహీనపడే అవకాశం ఏమన్నా ఉందా? తద్వారా అంటే ఇలాంటి బయట నుంచి అంతర్యుద్ధాలు జరగడం అంటే ప్రభుత్వం కొంచెం బలహీనంగా ఉంటేనే జరుగుతాయి కదా అనే ఉద్దేశంతో అడుగుతున్నా. ఖచ్చితంగా అండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి పొలిటికల్ వేరు ఇప్పటి నుంచి ఈ షష్టగ్రహ కూటమి 18వ తారీఖున వస్తుంది కాబట్టి దాని తర్వాత రాబో పరిణామాలు రాజకీయ పరంగా మరియు దేశంలోని ఆర్థిక వ్యవస్థ మీద చాలా గట్టి దెబ్బ పడుతుంది అని చెప్పవచ్చు. విశేషించి ద్రవ్యోల్బలంలో అనేక విధమైనటువంటి మార్పులు జరుగుతాయి. రాజకీయంగా కూడా అనేక విధమైనటువంటి స్థాన చలనాలు, స్థాన భ్రమణాలు, అలానే రాజకీయంగా కూడా అంతర్గత యుద్ధం అనేది ప్రారంభమవుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. దీంతో పాటు ప్రజలకు కూడా విశేషించి కొత్త రకమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా తినేటటువంటి ఆహారాలన్నీ కూడా కల్తీ అయ్యేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తీసుకునేటటువంటి పోషక ఆహారాలన్నీ కూడా కల్తీ అవడము, తర్వాత ఇచ్చేటటువంటి మెడిసిన్స్ కూడా డేట్లు మార్చి మళ్ళీ ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్స్నే మళ్ళీ దాని డేట్లు చేంజ్ చేసి రీబ్రాండ్ చేసేటటువంటి సూచనలు, అంటే ఇలాంటి పైశాచిక ఆలోచనలు జనాల్లో రావడానికి ప్రేరేపిస్తున్నటువంటి సూచనలన్నీ కనబడుతూ ఉంటాయి ఈ గ్రహాల వల్ల. ఇప్పుడు దీనివల్ల సరే దేశంలో కొంత అంతర్యుద్ధం సూచనలు, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ఇష్యూస్ అంతర్గతంగా సృష్టించే అవకాశం ఉంది. తద్వారా అశాంతి రగిలే ప్రమాదం అయితే ఒకటి ఉంది, అది స్పష్టంగా మీరు చెప్తున్నారు. రెండవ అంశము పొలిటికల్ గా కూడా కొంచెం అస్థిరత వస్తుంది అనేది ఒకటి. సో ఏ రంగాల మీద ప్రభావం? ఇప్పుడు పొలిటికల్ రంగం ఒక్కటే ప్రభావం పడుతుందా, లేకపోతే ఇతర రంగాలు ఏమన్నా ప్రభావం అవుతాయా? ముఖ్యంగా 4 రంగాల మీద ఈ ప్రభావం ఉంటుంది. ఫస్ట్ డిఫెన్స్, మన రక్షణ శాఖ మీద. 2 పొలిటికల్,
3 వాణిజ్యము వర్తకము, దీని మీద ప్రభావం చూపిస్తుంది. 4వది ఆరోగ్యము. ఈ 4 శాఖల మీద ఖచ్చితంగా వీటి యొక్క ప్రభావాలు ఉంటాయి. ఇందులో విశేషించి కొన్ని రాశులు, కొన్ని నక్షత్రాల వారి మీద కూడా ఈ ప్రభావాలనే ఉంటుంది. విశేషించి మేషరాశి, వృశ్చిక రాశి, తర్వాత కుంభరాశి, మకరము, మీనము, తర్వాత భరణి నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళపైన కానీ, జ్యేష్ఠ నక్షత్రము, విశాఖ నక్షత్రము, శర్విష నక్షత్రము, ఈ యొక్క నక్షత్రాలు, ఈ రాశుల పైన కూడా ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు దీనికి ప్రభావం ఉంటుంది, ఏదైనా ప్రధానికి ఒక పరిష్కారం అయితే ఉంటుంది కదా, సో అట్లాంటి పరిష్కార మార్గాలు ఏమన్నా ఉంటాయా? సాధారణంగా ఏదైనా ఒక ఇల్లు బాగుండాలి అంటే ఇంటి యొక్క యజమాని బాగుండాలి. అలానే దేశం బాగుండాలి అని అంటే ఈ దేశంలో ఉండేటటువంటి ప్రభుత్వాలు బాగుండాలి. ఈ ప్రభుత్వాలు బాగుండాలి అంటే ప్రభుత్వాలన్నీ కూడా లోక కళ్యాణార్థం కొన్ని ధర్మ కార్యాలు అనేవి చేస్తూ ఉండాలి. అందుకని ఇప్పుడు వచ్చేటటువంటి ఇదంతా కూడా సూర్యునికి సంబంధించినటువంటిది. పుష్యమాసం కావచ్చు, మాఘమాసం కావచ్చు, ఇదంతా కూడా సూర్యునికి సంబంధించినటువంటి మాసములు. అందులో విశేషించి ఈ షష్టగ్రహ కూటమికి కూడా అధిష్టాన దైవం సూర్యనారాయణుడే. అన్ని గ్రహాలకు మరియు విశేషించి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే జరుగుతుందో దీంట్లో సూర్య భగవానుడు, మనం సూర్యుడిని గ్రహంగానే కాకుండా దైవంగా కూడా చూసుకున్నట్లయితే ఆయన ఒక ముఖ్యమైన కీలక పాత్రను పోషించబోతున్నాడు. కనుక లోక కళ్యాణార్థం 25వ తారీఖు అంటే ఇప్పుడు వచ్చేటటువంటి షష్టగ్రహ కూటమి 18 ఆదివారం అమావాస్య అవుతుంది. దాని తర్వాత రాబో ఆదివారం 25వ తారీఖు రథ సప్తమి మహాపర్వదినం. ఆ రోజు లోక కళ్యాణార్థం అరుణ యాగం కానీ, మహాసౌర యాగం కానీ ఇది చేసినట్లయితే ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించినటువంటి ప్రభావాలు శాంతిస్తాయి. అలానే వాటి యొక్క ప్రభావాలు భారతదేశం మీద సత్ఫలితాలను ఇచ్చే విధంగా మారుతాయి అని మనకు జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. కనుక ఇప్పటి వరకు వచ్చినటువంటి రథసప్తములన్నీ కూడా ఒకెత్తైతే ఇప్పుడు ఈ 25వ తారీఖు నాడు వచ్చేటటువంటి రథసప్తమి చాలా విశేషమైనదిగా మనం చెప్పవచ్చు. అంటే మాఘమాసంలో సహజంగానే మాఘమాసంలోనే వస్తుంది కదా రథసప్తమి. అవును. సో పైగా ఆదివారం వచ్చింది. ఈసారి ఆదివారం రాడు. ఇక్కడ చూడండి, కరెక్ట్ వారం తేడా. ఆదివారం అమావాస్య, షష్టగ్రహ కూటమి. దాంట్లో విశేషించి సూర్యనారాయణ స్వామి ఏదైతే కీలక పాత్ర పోషిస్తున్నాడో ఆయనే మళ్ళీ రథసప్తమి రోజున ఆదివారం రోజున ఆ సూర్య భగవానుడే వస్తున్నాడు. అంటే ఎవరి ద్వారా అయితే ఎవరైతే ఒకవేళ మనకు మామూలుగా భగవంతుడు కొట్టినా తిట్టినా నీవే కదయ్యా అని మనం ఎలా అయితే కొలుస్తున్నామో, కనుక దీనికి పరిహారము వచ్చే ఆదివారము 25, 5, 2 కలిపితే 7. అవును. ఇది కూడా సూర్యునికి సంబంధించిన అంకేనా? అంతే కదండి. అశ్వాల మీద వస్తారు కదా ఆయన. అంటే చాలా మంది, మీరు చక్కని ప్రశ్న అడిగారండి. చాలా మంది 7 గుర్రాలు సూర్యనారాయణ స్వామికి 7 గుర్రాల మీద అని ఉంటారు, కానీ వేదం అలా చెప్పలేదు. ఏకో అశ్వో వహతి సప్తనామ అంటే ఒకటే గుర్రం సూర్యునికి, ఒకే గుర్రం మీద రథం ఉంటుంది. ఏకో అశ్వో వహతి సప్తనాభ త్రినాభి చక్రమదనం భూత భవిష్యత్ వర్తమాన కాలములు అనేటటువంటి 3 చక్రాలను ధరించి ఏకో అశ్వో వహతి సప్తనామ అంటే ఒకటే గుర్రం, తెల్లని గుర్రం మీద లైట్నింగ్ ఎనర్జీ కాంతి వేగంతో వెళ్తూ ఉంటాడు. ఆ గుర్రం పేరు సప్త. ఓకే. ఆయనకున్నటువంటి గుర్రం పేరు సప్త. చాలా మంది సప్త అంటే 7 కరెక్టే, కానీ ఈ సప్త అనేటటువంటిది గుర్రం పేరు. దాన్ని చాలా మంది ఇప్పుడు మన ఫోటోల్లో కూడా సూర్యుని చిత్రపటాల్లో కూడా 7 గుర్రాల మీద స్వారీ చేస్తున్నట్టుగా పెడతారు కదా. అవును. దాని గురించి సహజంగా ఇంకా 7 వారాలు కూడా తీస్తారు సూర్యుని యొక్క కాంతి కిరణాల్లో. మామూలుగా సప్తమరీచిమాను ఒక లైట్నింగ్ ఎనర్జీలో 7 రకాల రంగులు, 7 రకాల కాంతులు ఉంటాయి. ఒక్కొక్క కాంతి ఒక్కొక్క తత్వాన్ని చెప్తూ ఉంటుంది. అలానే 7 వారాలు కూడా మనకు చెప్తూ ఉంటుంది. సప్త అనేటటువంటి దానికి సూర్యునికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి, కానీ ఇక్కడ 7 గుర్రాలు అనేవి లేవు. సూర్యుని యొక్క కాంతి కిరణాలే 7 రంగులు, 7 రకాల లైట్నింగ్ ఎనర్జీస్ ఉంటాయి.
అలానే ఏ రకంగా చూసుకున్నా 25 అంటే 7 అవును, ఆదివారం, అన్ని రకాలుగా రథసప్తమి, అన్ని రకాలుగా సూర్యునికి బాగా కరెక్ట్ అయిన డేట్ కదా ఇది. కాబట్టి ఆ రోజు అరుణయాగం కానీ ఇంకోటి ఏదన్నా మహాసౌరయాగం కానీ చేసుకుంటే కనుక ఫలితాలు ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఇప్పుడు సపోజ్ మీరు చెప్పిన పర్టికులర్ రాసులు, మేషరాశి కావచ్చు, లేకపోతే కొన్ని రాసుల పేర్లు చెప్పారు కదా, రాసుల వారు చేసుకుంటారు అనుకుందాం. అలాగే పొలిటికల్ రంగం వాళ్ళు చేసుకోవాలి ఖచ్చితంగా. ఆర్థికంగా ముఖ్యంగా పొలిటికల్ వాళ్ళు, తర్వాత వ్యాపార వాణిజ్య రంగాల వాళ్ళు చేసుకోవాలి. ఖచ్చితంగా చేసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. ఎక్కడైనా దోషాలు ఉంటే పోతాయి, సత్ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటది. లోక కళ్యాణం జరుగుతుంది. లోక కళ్యాణం. సరే, ఇప్పుడు మన భారతదేశానికి కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని మనం మాట్లాడుకున్నాం కదా, మరి అటువంటిప్పుడు ప్రజలంటే చేసుకోగలుగుతారు. సరే, పలానా రాశి వాళ్ళంటే వాళ్ళు చేసుకోగలుగుతారు. మరి భారతదేశం ఏం చేస్తుంది? దేశంగా చూస్తే యూనిట్గా దానికి పరిహారం ఏంటి అంటే, ఇప్పుడు మీరన్నట్టుగా భారతదేశం మొత్తము వాస్తవానికి ఈ విషయం తెలియవచ్చు, తెలియకపోవచ్చు. కొంతమంది తెలిసిన చేసేదేం లేదు అని నమస్కారం చేసుకుంటూ ఉండొచ్చు. అందుకే బ్రాహ్మణులైనటువంటి మేము ముఖ్యంగా లోక కళ్యాణార్థం ఈ 25వ తారీఖున మణికొండలో మేము మా వంతు కృషిగా బాధ్యతగా మహాసౌర యాగాన్ని జరిపిస్తున్నాం. దీంట్లో విశేషించి 4 రంగాల వాళ్ళను మేము ఆహ్వానించాము. పొలిటికల్ వింగ్ మరియు వ్యాపారస్తులే కాకుండా ఆరోగ్య శాఖ, అది మర్చిపోయారు మీరు. ఆరోగ్యము ముఖ్యంగా అందరికీ కావాల్సింది ఆరోగ్యం. కాబట్టి ఇంటర్నల్ గా బయోవార్స్ జరిగే అవకాశం ఉంది కనుక ఈ మధ్య మనం చూస్తున్నాము కరోనా తర్వాత కూడా రకరకాల వ్యాక్సినేషన్స్ ప్రభావాలు, రకరకాల కొత్త రోగాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరము ఈ షష్టగ్రహ కూట ప్రభావం వల్ల మరిన్ని రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రభావాల నుంచి తగ్గించడం కొరకు లోక కళ్యాణం కోసం ఖచ్చితంగా లోక కళ్యాణం కొరకు మనము ఈ యొక్క మహాసౌర యాగము మరియు అరుణ యాగాన్ని చేపిస్తున్నాము. ఓకే 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 ధన్యవాదాలు గురుగారు. మొత్తం మీద అంటే వాస్తవానికి గురువుగారు చెప్పినట్టుగా ఎవరైతే రాసుల వాళ్ళు ఉన్నారో, అలాగే వ్యాపార, ఆరోగ్య, ఆర్థిక రంగాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీనికి సంబంధించిన అరుణయాగం కానీ మహాసౌరయాగం కానీ చేయించుకున్నట్టయితే చాలా సత్ఫలితాలు ఇస్తాయి. ఏదైనా దోషాలు ఉంటే నివారణ, సత్ఫలితాలతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. పొలిటికల్ కెరీర్ కూడా మరింత ముందుకు సాగేందుకు, అడ్డంకులు లేకుండా ముందుకు సాగేందుకు కూడా అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్కారం.